శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిస్తే, మరి ఈ వారంలో దశమాధిపతి అయినటువంటి బుధుడు వక్రగమనం పొందడం వల్ల ఒక విధంగా రవితో కలిసి భాగ్యాధిపతితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడింది, అలాగే నిపుణ యోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఇది విద్యార్థులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే పండితులు లాంటి వాళ్ళకి, ఈ జ్యోతిష్యం వాస్తు వగైరా చెప్తున్న వాళ్ళకి ఒక విధంగా మంచి గుర్తింపు వస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ అది పెరిగి వృత్తిలో చాలా నైపుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అనేక కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే లాభాధిపతి భాగ్యాధిపతితో కలిసి ఉండడం, అంటే శుక్ర బుధ రవి కలయిక, ఇది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవకాశం వస్తుంది. వారికి ప్రభుత్వ రుణం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే సప్తమాధిపతి బుధుడు అటు శుక్రుడితోనూ అటు రవితోనూ కలిసి ఉండడం వల్ల బాగా ఈ ఒక స్థిరపడినటువంటి భర్త, ఇదంటే భార్య, అంటే పెళ్లి చూపుల విషయంలో కాబోయే భర్త కానీ భార్య కానీ బాగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయికి చెందినవారు సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంచుమించుగా వివాహం కూడా నిర్ణయించుకోవడానికి ఇది సరైనటువంటి అవకాశం. అంటే శని దృష్టి కూడా మనకి ఈ భాగ్యస్థానం మీద పడుతుందన్నమాట. సో ఈ కారణం వల్ల మరి శని ఎప్పుడు కూడా మీకు వివాహాన్ని కొంతవరకు లేట్ చేసి చివరికి మంచి సంబంధాన్ని కుదర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నం కానీ, లేదంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి బుధుడు వక్రగమనం పొంది ఉన్నాడు కదా, దశమాధిపతి బుధుడు, సప్తమాధిపతి బుధుడు, అటువంటి బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఏదన్నా ఒక గ్రహం భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రహం లాభస్థానంలోకి వస్తే ఆర్థిక పరంగా లాభాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు అదృష్టం అన్నది ఒక విధంగా ఉద్యోగం రావడం, వివాహం జరగడం కూడా అదృష్టం లాంటిదే. మరి శని భగవానుడు చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రయత్నం తగు విధంగా ఫలించే విధంగా చేస్తాడు. దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు శని భగవానుడు వక్రించున్నాడు, బుధుడు వక్రించున్నాడు. ఈ రెండు కూడా మీకు ఒక విధంగా ఒక మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల ఖచ్చితంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ రవి బుధ శుక్ర ప్రభావంతో ఒక పండిత యోగాన్ని, ఒక ధన యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మీరు ఒక పెద్దలో వయసులో పెద్దవారై ఉంటే మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు వాళ్ళు మీ యొక్క సంతాన రూపంలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా మీ సంతానానికి వివాహం జరగడం కానీ, వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ, విదేశీయానం కానీ రావడం జరుగుతుంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎలా ఉంటుందంటే కొన్ని యోగాలు భర్త ద్వారా భార్యకు వస్తుంటాయి, తండ్రి ద్వారా కుమారునికి వస్తుంటాయి. సో ఇవి జాతకుడి యొక్క సిస్టమ్, వాళ్ళ యొక్క ఫలితాన్ని బట్టి పుణ్యాన్ని బట్టి జరుగుతుంటాయి. ఏదైనా భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక అదృష్ట వార్త ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే వృత్తిలో మాత్రం మీకు వారం చివరిలో 23, 24 తారీఖులో ఈ వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సడన్గా మీకు ఏమైందంటే బుధుడు అష్టమంలోకి వచ్చి వృత్తికారకుడు శనితో 6, 8 షష్టాష్టకాలు రావడం జరిగింది. ఈ కారణం వల్ల సడన్గా మీకు కానీ మీ వైఫ్కి కానీ వృత్తిపరమైన ఇబ్బందులు రావడం కానీ, అనుకోకుండా వృత్తిలో ట్రాన్స్ఫర్లు చికాకులు ఎదురవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. లేదంటే సడన్గా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం, ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిలో టెంపరీగా కొన్నాళ్ళు సెలవు తీసుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ పక్కన పెడతాం మనకి కుజుడు 6వ స్థానంలో ఉండడం, రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎవరైతే ధనుసు రాశిలో మరి బీపీ సంబంధించింది, షుగర్ సంబంధించింది, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అధికంగా కోపానికి గురవ్వకుండా చాలా ప్రశాంతంగా మీ యొక్క సమస్యల్ని సాల్వ్ చేసుకుంటే
ప్రతిదీ కూడా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడినా కోపానికి గురవునా మీకు మీరే నష్టపోయి తర్వాత చింతించవలసి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం టెన్షన్కి గురి కాకుండా ప్రశాంతంగా సమస్యలను సాల్వ్ చేసుకుంటే సంపూర్ణ విజయం మీకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం. ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం. వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.